మోదీ దేశ ప్రజలకు చేసిన వాగ్దానాలలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు. అయితే వ్యవసాయ రంగానికి రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసింది. వ్యవసాయ రంగానికి కొత్త సాంకేతికతను, మూలధనాన్ని ప్రవేశపెడుతున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రధాని మోడీ చర్యలు చేపడుతున్నారు. ఆర్థికంగా మరింతగా ఎదిగేందుకు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మోదీ దేశ ప్రజలకు చేసిన వాగ్దానాలలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు. అయితే వ్యవసాయ రంగానికి రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. వ్యవసాయ రంగానికి కొత్త సాంకేతికతను, మూలధనాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ రంగంలో ప్రైవేట్ రంగం ఎక్కువగా పాల్గొంటోంది. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను చేపట్టింది. ఏ పథకాలను కేంద్రం ప్రవేశపెట్టింది, దానివల్ల అన్నదాతలకు చేకూరే లబ్ధి ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంతో భూమి ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో 3 విడతలుగా 2,000 చొప్పున అందజేస్తోంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్రం అందిస్తోంది. దీని ద్వారా పంట నష్టపోయిన సమయంలో బీమా అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించింది కేంద్రం. సాగునీటికి సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ప్రతి పొలానికి నీరందించాలి. దీని కింద రైతులకు సోర్స్ క్రియేషన్ వివరాలు, బోర్డు ఫీల్డ్ అప్లికేషన్, డెవలప్మెంట్ పద్ధతులపై ఎండ్ టు ఎండ్ మేనేజ్మెంట్ ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు రుణ సౌకర్యం అందిస్తోంది. ఈ రుణాన్ని రైతులు పంటల కోసం ఉపయోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా 10,000 FPOల ద్వారా రైతులను ఆర్థికంగా మార్కెట్లో ఈ పథకం ద్వారా బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇందులో రైతులు పలు ప్రయోజనాలు పొందవచ్చు. వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రంగంలో పెద్ద మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. రాష్ట్రీయ గోకుల్ పథకం, నీలి విప్లవం, వడ్డీ రాయితీ పథకం, ఆగ్రో ఫారెస్ట్రీ, వెదురు అటవీ నిర్మూలన పథకం, వాటర్ షెడ్ అభివృద్ధి పథకం మొదలైనవి ఉన్నాయి. ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఉంది. ఇది పెన్షన్ పథకం అని చెప్పుకోవచ్చు. రైతులు ఇందులో చేరొచ్చు. 2019లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న రైతులు ఈ స్కీమ్లో చేరొచ్చు. నెలకు 55 నుంచి 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వయస్సు, పెన్షన్ మొత్తం ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన నెలవారీ మొత్తం మారుతుంది. గరిష్టంగా 3,000 వరకు పెన్షన్ పొందొచ్చు. 60 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తుంది. వడ్డీ రాయితీ స్కీమ్లో భాగంగా కేంద్రం ఈ పథకాన్ని 2022 ఆగస్టు నెలలో తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద వడ్డీ రేటులో 1.5% వరకు తగ్గింపు లభిస్తుంది. 3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు ఈ బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ప్రతి ఏటా రుణ మొత్తాన్ని చెల్లిస్తూ రావాలి. అంటే వడ్డీ కట్టి మళ్లీ లోన్ రీషెడ్యూల్ చేసుకోవాలి.